హాయ్ అండి, నేను మీ స్వాతి. ఈరోజు మన వీడియోలో ఎగ్ గ్రేవీ కర్రీని చూపిస్తున్నానండి. రుచి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ముందుగా గుడ్లను 6 నుంచి 7 గుడ్ల వరకు ఉడకపెట్టుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల గుడ్లు పగిలిపోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు మసాలా కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 మీడియం సైజు టమాటాలు తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు టమాటా ముక్కలను మిక్సీలో పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొద్దిగా పెరుగు తీసుకోవాలండి. కొద్దిగా అంటే కొంచెం 1/2 కప్ పెరుగు తీసుకొని అందులో రుచికి సరిపడిన ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన గుడ్లు ఉడికాయేమో చూద్దాము. గుడ్లు అయితే ఉడికేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గుడ్లని పక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లని అటు ఇటు కూడా నిలువుగా చాక్తో కోసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా గుడ్డుకి అటు ఇటు కూడా నాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ గుడ్లను ఫ్రై చేసుకుందాం. దానికోసం ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం మరిగిన తర్వాత వాటిలోకి ఈ గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుడ్లు కొద్దిగా కప్పు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 3 పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కలుపుకొని పెట్టుకున్న పెరుగు మసాలాని వేసుకోవాలండి. పెరుగు మసాలా అంతా కూడా లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేగనివ్వాలి. ఇలా బాగా మధ్యలో మూత పెట్టుకుని కలుపుకుంటూ ఆయిల్ తేలేంత వరకు కూడా వేగనివ్వాలండి. ఆయిల్ తేలింది కదా, ఇందులోకి ఉల్లిపాయ టమాటా మసాలా వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా వేగించుకొని మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ తీయాలండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇలా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. బబుల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గనిస్తే ఇలా బబుల్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులోకి మనం వేపుకొని పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. గుడ్లు వేసుకొని కొద్దిగా ఫ్రై అటు ఇటు కలుపుకుంటూ కొద్దిగా పాల మీద మీగడని కూడా క్రీమ్ని వేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. మూత పెట్టుకొని ఉంచుకొని సిమ్లో పెట్టుకుంటే గ్రేవీ అంతా దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, మన వేడి ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నేను చేసే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.